ట్రంప్ ఫ్రెండ్ అనుమానాస్పద స్థితిలో మరణించడం అన్న సంచలనం సృష్టిస్తుంది. నిన్నగాక మొన్ననే ట్రంప్‌కి థ్రెట్ క్రియేట్ అయితే ఇదే తన విమానాన్ని మార్చుకొని వచ్చాడు. పాత విమానంలో ఎక్కొచ్చాడు. ఇప్పుడు అతని ఫ్రెండ్ చనిపోయినటువంటి సంచలనం సృష్టిస్తుంది. గ్రాహం అతని ఫ్రెండు ఇరాన్‌కి బద్ధ విరోధి గ్రాహం ఆ దేశం మీద ట్రంప్ యుద్ధం ప్రకటించడంలో కీలక పాత్ర పోషించాడు. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానంలో కూడా ఈయన కీలకం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల మీద భారీగా ప్రతీకార సుంకాలు విధించడంలో కూడా ట్రంప్‌కు మద్దతు ప్రకటించాడు. లాస్ట్ వీకే ఉక్రెయిన్‌కి వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యాడు. గ్రాహంను అంతమొందిస్తామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇటీవల ప్రకటించింది. అంతలోనే ఆయన మరణించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రాహం మృతి వెనక ఇరాన్ లేదా రష్యా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొందరు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించాడని చెప్తున్నారు. దక్షిణ కరోలినాకి చెందినటువంటి గ్రాహం 2002, 2008, 2014, 2020లో సెనెట్‌కి ఎన్నికయ్యాడు. అందుముందు 1994లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌కి ఎన్నికయ్యాడు. ఇరాన్‌కి ఆయన జీవితకాలం విరోధి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక విదేశాంగ విధాన రూపకల్పనలో గ్రాహంకి అధిక ప్రాధాన్యం దక్కింది. భారత్, చైనా సహా పలు దేశాల మీద 500% ప్రతీకార సుంకాలు విధించేందుకు తీసుకొచ్చిన చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఇరాన్ మీద యుద్ధం చేయాలని ట్రంప్ను ప్రోత్సహించాడు. విదేశాంగ విధానంలో ట్రంప్ తీసుకున్న ప్రతి ప్రధాన నిర్ణయం వెనకాల గ్రాహం ఉన్నట్టు చెప్తారు. ఆయన మృతి పట్ల ట్రంప్ తీవ్ర సంతాపం వెలిబుచ్చాడు. ఓ రకంగా భారత్ లాంటి దాన్ని నాశనం చేయాలనుకున్నాడు, ఆడే నాశనం అయ్యాడు.